తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సమస్త సృష్టి మనుగడకు ఆధారభూతమైన విశ్వంభరుడు పరమేశ్వరుడు. సకల జీవులలో చైతన్య జీవధాత్రిగా వెలుగొండ పరంజ్యోతి పరమాత్మ ఈశ్వరుడు. అలాంటి మహాదేవుడు అఖిల జగతి ఆవిర్భావానికి సూచికగా లింగాకృతిలో దర్శనమిస్తున్నాడు. లింగ స్వరూపాలలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దైవ ప్రతిష్ఠితాలు, ఋషి ప్రతిష్ఠితాలు, రాజ ప్రతిష్ఠితాలు, మనుష్య ప్రతిష్ఠితాలు, ఇలా లింగ స్వరూపాలలో ఎన్నో వైరుధ్యాలున్నాయి. ఈ లింగాకృతులలో ఋషి ప్రతిష్ఠితాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి ఋషిపోక్తమైన ఋషీశ్వరుల ప్రతిష్ఠితమైన శైవ స్వరూప మహాసన్నిధానం వరంగల్ జిల్లా పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీ నృసింహ ఆలయం. ఈ క్షేత్ర విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. పరమేశ్వరుణ్ణి సోమేశ్వరుడిగా ఆరాధిస్తారు. సోముడు అంటే చంద్రుడు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం వీటిపై చంద్రుడి ప్రభావం ఉంటుందని అంటారు. అలాంటి చంద్రుడు ఈశ్వరాధీనమై వర్ధిల్లుతున్నాడు. ఓషధీపతి అయిన చంద్రుణ్ణి శిరస్సుపై ధరించిన సోమేశ్వరుడు పాలకుర్తి క్షేత్రంలో సోమేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నాడు. ఏవ సర్వం జగతోత్కృష్టం రక్షితం సంహృతం క్రమాత్ నత్వం విజ్ఞానమానందం తం వందే సోమసుందరం. సర్వోత్కృష్టమైన పరమదైవం మహాదేవుడు పచ్చటి ఆకృతి సౌందర్యం నేపథ్యంగా ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన కొండల నడుమ ప్రశాంతమైన లోగిలిలో అలరారుతున్న సత్య శివసుందర క్షేత్రం పాలకుర్తి సోమేశ్వరాలయం. సప్త ఋషుల తపోస్థలిగా, ఋషీశ్వరుల నెలవుగా ఒకప్పుడు ఈ ప్రాంతం తేజరిల్లింది. కొండపై నిండుగా, భక్తులకు మెండుగా, దండిగా వరాలపై వరాలిచ్చే వరాల వేల్పుగా సోమేశ్వరుడు వర్ధిల్లుతున్నాడు. ఓం శ్రీశైలనాథ భ్రమరాంబికేశ శ్రీ మల్లికార్జున నమః శివాయ. శ్రీశైలనాథ భ్రమరాంబికేశ శ్రీ మల్లికార్జున నమః శివాయ. ప్రకృతి ప్రియుడు పరమేశ్వరుడు. ఆ ప్రకృతి పార్వతి. గిరిజా మనోహరుడిగా, పార్వతీ వల్లభుడిగా శంకరుడు ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా ఒదిగి ఉంటాడు. కైలాసగిరిలలో కొలువై ఉండే శివ పరమాత్మకు పర్వత సానువుల్లో కొలువై ఉండటం మహాప్రియం. ఎందుకంటే ఆయన పర్వతరాజుకు స్వయంగా అల్లుడు. పార్వతీ అంటే పర్వతరాజు తనయ. మామగారింట అతిథి సత్కారాలు పొందుతూ పరమేశ్వరుడు ఆనందములో శివతేజోమూర్తిగా భాసిల్లుతాడు. ఆ పరంపరలోనే రమణీయమైన ప్రకృతి శోభ నేపథ్యంగా, నీలి ఆకాశపు మేఘమాలికల జోలికల నేపథ్యంగా పాలకుర్తి సోమేశ్వర ఆలయం పరమ కమనీయంగా ఆకట్టుకుంటోంది. పరమేశుడే ఇలా కొలువైన క్షేత్రం, భువిలో వెలిగే శ్రీశైల క్షేత్రం. పరమేశుడే ఇలా కొలువైన క్షేత్రం, భువిలో వెలిగే శ్రీశైల క్షేత్రం. కొండకు దిగువన ఆలయ ప్రవేశానికి ప్రత్యేక ముఖద్వారం ఉంటుంది. ముఖద్వారం మధ్యలో శివలింగాకృతి నెలకొని ఉంటుంది. ఈ ద్వారం గుండా భక్తులు కొండపై ఉన్న ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నృసింహ క్షేత్రం హరిహర క్షేత్రం. హరిహరులిద్దరూ భిన్న రూపాలలో ఒకే లోగిలిలో దర్శనమివ్వడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. నమః శివాయ నమః శివాయ హర హర
హర శంకర నమః శివాయ. అద్వైత భావానికి ఆదిమూలం పరమేశ్వరుడు. సాకార నిరాకారాలుగానే కాక సకల నిష్కాళ రూపాలలోనూ శోభిల్లే విలక్షణ ఆకృతి శివలింగం. ఏమీ లేని శూన్యస్థితి నుంచి అన్నీ ఆవిర్భవిస్తున్నాయనే వాస్తవాన్ని వెల్లడించడమే లింగ స్వరూపంలోని పరమార్థం. అటువంటి లింగమూర్తి సోమేశ్వరుడిగా ధవళవర్ణ శోభితంగా గుహాలయములో భక్తులకు దర్శనమిస్తున్నాడు. సకల సృష్టికి శివలింగం ప్రతీక. శివం అంటే సాఖ్యం, ఆనందం, సంతోషం, సౌఖ్య భావనకు ఉదాత్తమైన అంశమే శివతత్వం. పాలకుర్తిలోని సోమేశ్వరుడు చిన్మయ చిదానంద భరితంగా కైలాస శిఖరానికి అచ్చమైన నమూనాగా శ్వేతవర్ణంలో ప్రకాశిస్తాడు. చంద్రుడికి 16 కళల్ని అనుగ్రహించిన ఆ సోమేశ్వరుడే సిరివెన్నెల చంద్రికల శోభనం సంతరించుకొని భక్తులకు దర్శనీయమవుతున్నాడు. ఆకాశలింగమై ఆవహించరా, ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడతని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. గుహాలయంలో అద్భుతమైన రీతిలో అమరిని మహాలింగమూర్తిగా సోమేశ్వరుడు ప్రకటితమవుతున్నాడు. సప్త ఋషుల యాగస్థలిగా ఈ ప్రాంతం ఖ్యాతిగాంచింది. ఆపై 12 శతాబ్దాల క్రితం వరకు ఇది ఋషుల ఆవాహస్థలిగా వెల్లివిరిసింది. సప్త ఋషుల కోరిక మేరకు పరమేశ్వరుడు చంద్రుడి దివ్య కళలతో చంద్రశేఖరుడిగా సోమేశ్వరుడిగా ఇక్కడ స్వయం వ్యక్తమయ్యాడని స్థల పురాణం తెలియజేస్తోంది. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. దశావతారాలలో నృసింహాకృతి ఎంతో విలక్షణం. నృసింహ రూపం ఎంత ప్రళయభీకరమో అంత ప్రసన్నం, ఎంత ప్రచండమో అంత ప్రహ్లాదం. త్రిమూర్తుల సమన్వయ శక్తితో తేజరిల్లే ఏకైక పరబ్రహ్మ స్వరూపమే నృసింహస్వామి. అలాంటి నృసింహుడు లక్ష్మీ సమేతంగా పాలకుర్తి గుహాలయంలో వర్తిల్లుతున్నాడు. సప్త ఋషుల యజ్ఞ దైవంగా శ్రీ మహావిష్ణువు నృసింహుడిగా ఈ క్షేత్రంలో అభివ్యక్తమయ్యాడు. హిరణ్యకశిపుణ్ణి నృసింహుడు వధించాక ప్రహ్లాదుడికి సౌజన్యమూర్తిగా భక్త భయవర్ధుడిగా నృసింహుడు దర్శనమిస్తాడు. అలాంటి దివ్య నృసింహ రూపం భక్తులకు అభయానందదాయకం. సదా తీర్థ సిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం. సప్త ఋషులు చేసిన రుద్రయాగం, లక్ష్మీనారాయణ యాగాలకు శివకేశవులే అధిష్టాన దైవమూర్తులుగా ఈ సన్నిధిలో అభివ్యక్తమయ్యారు. వారి అభీష్టం మేరకు విష్ణువు లక్ష్మీ సహితంగా ఈ గుహాలయంలో భక్తజన అనుగ్రహమూర్తిగా దర్శనీయమవుతున్నాడు. శివకేశవులిరువురు గుహాలయాల్లోనే నెలకొని ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఈ సన్నిధి కృతయుగం నాటిదని భక్తుల విశ్వాసం. ప్రహ్లాదుడిని అనుగ్రహించిన నృసింహుడు తన మూర్తిమత్వాన్ని అనేక ప్రాంతాలలో ప్రకటించాడు. ఆ పరంపరలోనిదే పాలకుర్తిలోని ఈ గుహాలయం. సోమేశ్వరుడు, లక్ష్మీ నృసింహుడు నెలకొని ఉన్న 2 గుహాలయాల్ని ఏకీకృతం చేస్తూ సహజ సిద్ధంగా ప్రదక్షిణా మార్గం ఏర్పడడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఇలా సహజ సిద్ధమైన ప్రదక్షిణా మార్గం సాకారమవడానికి ఓ నేపథ్య కథనాన్ని స్థానిక స్థల పురాణం తెలియజేస్తోంది. పూర్వం ఒక వృద్ధురాలు ప్రతినిత్యం సోమేశ్వరుడికి ప్రదక్షిణ చేయడానికి కొండపైన ప్రదక్షిణా పథం లేక కొండ చుట్టూ సుదూరంగా తిరిగి వచ్చేది. వయోభారం వల్ల ఆమె గిరి ప్రదక్షిణకు ప్రయాసపడసాగింది. తన పరిస్థితిని సోమేశ్వరుడికి మొరపెట్టుకుంది. దాంతో మహేశ్వరుడు తన ఆలయము వెనుక ఉన్న కొండను చీల్చి
ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పరిచి వృద్ధురాలి ప్రయాస తీర్చాడంటారు. అప్పటి నుంచి స్వామి ప్రదక్షిణలు ఈ మార్గంలోనే భక్తులు కొనసాగిస్తున్నారు. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆనందామృతాశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ. ఈ ప్రదక్షిణా పథం సోమేశ్వర నృసింహ గుహాలయాల్ని కలిపి ఉంటుంది. ఈ మార్గం సన్నగా ఉండి కొండను నిట్టనిలువుగా చీల్చినట్టే ఉంటుంది, కానీ ఎక్కడా పగలగొట్టి ఏర్పరిచిన రీతిలో ఉండదు. దీనిని క్షేత్ర మహాత్యంగా భక్తులు పరిగణిస్తారు. అలాగే భక్తులు ఈ ఆలయ సముదాయంలోకి శుచి శుభ్రతలతో వెళ్ళాలి. లేదంటే ఇక్కడ అపరిశుభ్రంగా వెళ్లేవారిని తేనెటీగలు కుట్టి తరుముతుంటాయి. అందుకు తగ్గట్టుగానే ఈ కొండల చుట్టూ అనేక తేనెపట్టులు ఇప్పటికీ ఉంటాయి. ఈ తేనెటీగలు ఈ ప్రాంతానికి రక్షక భటులుగా వ్యవహరిస్తాయని స్థానిక ప్రజల నమ్మకం. విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ. ఈ యోగలింగానికే సోమేశ్వర స్వామిగా పరిగణింపబడుతున్నాడు ఈశ్వరుడు. పక్కనే ఇంకొక గుహలో నామాలాకృతిగా నృసింహస్వామి వెలిసాడని, వీరి ఇరువురికి కూడా ఎటువంటి భేదం లేదు అన్నట్టుగా భక్తుల యొక్క కారణంగా ప్రదక్షిణ మార్గం కూడా ఏర్పడింది. పూర్వము స్వామివారి సన్నిధానానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా గిరి చుట్టూ తిరిగి తరించేటువంటి వాళ్ళు. అప్పుడు ఒక వృద్ధురాలకు స్వప్నంలో సాక్షాత్కరించి, మీరు ఎంతో వ్యయప్రయాసాలకు కూడా వడ్డుకొని గిరి చుట్టూ తిరుగుతున్నారు, నా దగ్గర నుంచి సులభమైనటువంటి మార్గాన్ని నేను ఏర్పరచుకుంటున్నా అని ఆజ్ఞ ఇచ్చాడట. అప్పుడు భక్తులు కూడా ఇది కలగానే మిగులుతుందా, మరి స్వామివారి యొక్క మహత్తు ఎంతుందో అని పైకి వచ్చి చూసేసరికి ఒకటే ఉన్నటువంటి కొండ చీలిపై ప్రదక్షిణ మార్గం ఏర్పడింది. గుహాలయములో ఉన్న శివకేశవుల దర్శనానికి భక్తులు గతంలో కూర్చొని వంగొని ఎంతో ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వచ్చేది. అయితే 20 సంవత్సరాల క్రితం భక్తుల సౌకర్యార్థం ఈ మార్గాన్ని విస్తృతం చేశారు. భక్తులు ఇక్కడ ఎలాంటి ప్రయాస లేకుండా మామూలుగా నడిచి వెళ్లి ప్రదక్షిణాపూర్వకంగా సోమేశ్వర స్వామి, నృసింహస్వామి వారిని దర్శించవచ్చు. గతంలో కొండపైకి చేరుకోవడానికి 400 మెట్లు ఉండేవి. ఇక్కడ కొండపైకి భక్తుల సౌకర్యార్థం రోడ్డు మార్గాన్ని ఏర్పరిచారు. విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పాలకుర్తి. దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం యోగులు తపస్సు చేయగా యోగుల తపస్సుకు మెచ్చి ఇక్కడ స్వామివారు స్వయంభూలింగంగా వెలిసినటువంటి స్వామి. అదేవిధంగా నామాలాకారంగా పక్కనే గుహలో లక్ష్మీ నరసింహస్వామి కూడా వెలిసినటువంటి స్వాములు. ఇక్కడ హరిహరులకు భేదలనేటువంటి ప్రతీతి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ అని మనకు పురాణంలో శ్లోకం కూడా చెప్పబడింది. అంతటా వ్యాపించి ఉన్న పూర్ణత్వానికి శివతత్వం అని పేరు. అణువు నుంచి అఖిలాండకోటి బ్రహ్మాండం వరకు నిరంతరం కొనసాగే కృత్యాల ఏకీకృత చైతన్యమే ఈశ్వర స్వరూపం. అలాంటి సర్వేశ్వరుడు సోమేశ్వరుడుగా పాలకుర్తిలో భాసిల్లుతున్నాడు. మహాశివరాత్రి ఈ క్షేత్రంలో వైభవోపేతంగా జరిగే ప్రధాన వేడుక. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం. పాలకుర్తి సోమేశ్వరుడికి ప్రతి సోమవారం విశేషాలంకరణలు కొనసాగుతాయి. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో సహస్రాలంకరణ దీపవేడుక పేరుట దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 108 లీటర్ల ఆవు పాలతో మహారుద్రాభిషేకం ఘనంగా కొనసాగుతోంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.
లక్షలాది మంది మహాశివరాత్రి జాతరలో పాల్గొంటారు. సోమేశ్వరుడికి కొబ్బరికాయల్ని కొట్టి గండ దీపాల్ని వెలిగిస్తారు. కోడెల్ని కట్టి మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడకు వచ్చిన భక్తులు స్వామికి తమ మనోభీష్టాలు విన్నవించుకుంటారు. మనోభీష్టం సాకారం కాగానే స్వామివారి కళ్యాణం చేయించుకుంటారు. స్వామివారికి పల్లకి సేవ ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ అమ్మవారు చాముండేశ్వరి దేవిగా వర్ధిల్లుతోంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తారు. ఆరుద్రోత్సవంలో భాగంగా చాముండేశ్వరి దేవికి క్షీరాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా లక్ష్మీ నృసింహస్వామి వారిని ఉత్సవ విశేషాన్ని పురస్కరించుకొని గో క్షీరాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. రెండుగా చీలిన కొండపైకి మెట్ల మార్గం ఉంది. ఈ మార్గం ద్వారా భక్తులు కొండపైకి వెళ్లి కొండపైన గండ దీపాల్ని వెలిగిస్తారు. ఆలయ మెట్ల మార్గం సోమేశ్వర స్వామి, లక్ష్మీ నృసింహస్వామి గుహాలయాలకు దక్షిణం వైపు ఉంటుంది. ఈ మార్గానికి ఆనుకొని కొండ లోపలికి సొరంగ మార్గం గోచరమవుతుంది. దీనినే నేల బయ్యారం అంటారు. ప్రస్తుతం ఈ మార్గాన్ని మూసివేశారు. ఇది మహారుషుల తపస్సు, యజ్ఞ యాగాదులు చేసిన రహస్య స్థలమని చెబుతారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా. గుహాలయాలకు పక్కనే వీరాంజనేయుల స్వామి విగ్రహం నెలకొని ఉంటుంది. ఇక్కడకు వెళ్లాలంటే పెద్ద రాళ్ల మధ్య ఉండే మెట్లను అధిరోహిస్తారు. వేల సంవత్సరాల క్రితం ఈ కొండ గుహల నుంచి పాలలా ఉండే తెల్లటి నీరు ప్రవహించేదంటారు. అందుకే ఈ క్షేత్రాన్ని క్షీరగిరి అంటారు. గుహాలయంలో లక్ష్మీ నృసింహస్వామి విగ్రహం 36 అడుగుల ఎత్తుగా ఉంటుంది. లక్ష్మీ నృసింహస్వామిని భక్తులు దర్శించుకున్న తరువాత అర్చకులు స్వామి పాదాల దగ్గరున్న అభయదండం అనే చిన్న బెత్తంతో వీపుపై తాకిస్తారు. ఇలా చేయడం వల్ల భక్తుల శారీరక, మానసిక సమస్యలు నివారణ చెందుతాయని విశ్వాసం. స్వయంభూగా వెలిసినటువంటి స్వామి ఇక్కడ అందరికీ రూపం కనబడాలన్న ఉద్దేశంగా విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గరుత్మంతుని యొక్క ముక్కు కూడా బయటికి కనపడినట్టుగా మనకు కనపడుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పాలకుర్తికి భక్తులు విచ్చేస్తారు. ఎడ్ల బండ్లకు ప్రభలు కట్టి గిరిప్రదక్షిణం చేస్తూ ఆలయానికి తరలివస్తారు. పాలకుర్తి సోమన్న, పాలమనసు నరసన్న, పిలిచిన పలికే దివ్య రూపులు మీరన్నా అంటూ భక్తులు జంటదైవ స్వరూపాల పట్ల తమ భక్తిని, అభిమానాన్ని చాటుకుంటారు. పాలకుర్తి క్షేత్రం భక్తి విశ్వాసాలకు ప్రధాన వేదికగా సంతానం లేని దంపతులు ఈ క్షేత్రానికి వచ్చి పూర్ణ ఫలమైన కొబ్బరికాయలను ముడుపుగా కడతారు. సంతానం కలిగాక తొట్టెలు కట్టి డోలారోహణం చేస్తారు. ఇల్లు కడితే బంగారు, వెండి కొయ్యలతో తయారు చేసిన ఇంటి బొమ్మల్ని స్వామివార్లకి సమర్పించుకుంటారు. సదా తీర్థ సిద్ధం సదా భక్త రక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం. శ్రావణ మాసంలో శతచండీ హోమం, రుద్రహోమం, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలు జరుగుతాయి. కార్తీక మాసంలో దీపోత్సవాలు, మార్గశిర మాసంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి మార్గళి, ప్రాతఃకాళార్చనలు, నైవేద్యాలు, ప్రసాద వినియోగాలు ఉంటాయి. పాల్కురి సోమనాథ కవి శివైక్యం పొందిన పాల్గొన మాసంలో ప్రత్యేక ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ప్రతి మాస శివరాత్రికి శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వీరశైవాన్ని అభివృద్ధి చేసిన పాల్కురికి సోమనాథుడు ఇక్కడే పుట్టి పెరిగాడని ప్రతీతి.
పాల్కురికి సోమన్న తెలుగులో గద్య రచన చేసిన మొదటి రచయిత. 12వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమన సోమేశ్వరుడి వర ప్రభావం వల్లే విష్ణురామిదేవుడు శ్రీ ఆదేవమ్మ దంపతులకు జన్మించాడు. అందుకే సోమనాథుడు అని నామకరణం చేశారు. సోమేశ్వర స్వామిని స్తుతిస్తూ సోమనాథుని స్వరాలు, అనుభవసారం, బసపురాణం, పండితారాధ్య చరిత్ర, చతుర్వేదనాదం ఇలా అనేక గ్రంథాల్ని, లఘుకృతుల్ని సోమనాథుడు రచించాడు. గ్రామంలో సోమనాథుని స్మృతి చిహ్నంగా కట్టిన శివాలయం నెలకొని ఉంది. సోమనాథుడికే కాదు, ఆంధ్ర మహాభాగవతాన్ని తేట తెలుగులో అనువదించిన బమ్మెర పోతనకు ఆరాధ్య దైవం పాలకుర్తి సోమన్నే. అందుకు నిదర్శనంగా ఇక్కడికి సమీపంలో నేటికి బమ్మెర గ్రామం ఉంది. శ్రీ ఆంధ్ర మహాభాగవతాన్ని మందార మకరంద మాధుర్య విశేషంతో రచించిన పోతన బమ్మెర గ్రామం నుంచి తరచూ పాలకుర్తి వచ్చి సోమేశ్వరుడిని, లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకునేవాడని అంటారు. అలాగే వాల్మీకి మహర్షి పాలకుర్తికి 5 మైళ్ళ దూరంలో ఉన్న వల్మిడి గ్రామంలో కొన్నాళ్ళు నివసించాడంటారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని వాల్మీకిపురంగా వ్యవహరించేవారు. కన్నడంలో హాలు అంటే తెలుగులో పాలు అని అర్థం. హంకురునే తెలుగు పాలకురికి వీరశైవులు విస్తరించిన క్రమంలో వెలసిన క్షేత్రమే పాలకుర్తి సోమేశ్వరాలయము. పాలకుర్తి శివలింగంతో పోలిన లింగం శ్రీకాళహస్తి ఆలయాల్లోనూ ఉంటుంది. దీనిని యమలింగంగా వ్యవహరిస్తారు. ఈ క్షేత్రాన్ని కాకతీయులు, కళ్యాణ చాళుక్యులు అభివృద్ధి చేశారు. వీరశైవ మతావిర్భావానికి పాలకుర్తి ప్రధాన కేంద్రంగా ఉండేది. కాకతీయుల కాలంలో నిర్మించిన మంటపాలు కళాత్మకత ప్రతిఫలిస్తున్నాయి. పాలకుర్తి చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్ వరకు రైలు మార్గంలో వచ్చి అక్కడ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకుర్తికి వెళ్ళవచ్చు. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ, తొర్రూర్ స్టేషన్ ఘన్పూర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పాలకుర్తికి చేరుకోవచ్చు. పాలకుర్తి వెళ్ళగానే కుడివైపు ఆలయ స్వాగత ద్వారం ఉంటుంది. దీని ద్వారా ముందుకు వెళితే ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళవచ్చు. పాలకుర్తికి జనగాం సమీప పట్టణం. హైదరాబాద్ నుంచి పాలకుర్తికి చేరుకోవడానికి సూర్యాపేట రహదారి మీదుగా 110 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. భక్తుల హృదయ దీపమై వెలిగే పరంజ్యోతి పరమేశ్వరుడు క్షేమకరుడిగా, శుభంకరుడిగా మహాదేవుడు వర్ధిల్లుతున్నాడు. నిర్మలమైన భావజాలమనే గంగాజలముతో, ఉత్తమ గుణాలనే పూజా కుసుమాలతో హృదయ పీఠంలో కొలువైన ఆ సోమేశ్వరుడిని సేవిస్తే ప్రతి మనసు శివాలయమై శోభిల్లుతుంది. అందరికీ ఆ సోమేశ్వరుడి అనుగ్రహం చేకూరాలని ఆశిస్తూ ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.